మంది ఒరిజినల్ నేమ్స్ పక్కన పెట్టి వాళ్ళు వేరేగా కులాలు మార్చేసుకొని కొంతమంది నాయుడు అని పెడతారు, కొంతమంది చౌదరి అని పెడతారు, కొంతమంది ఇంకా ఇంకేదో పేరు పెడతారు, కానీ అసలు పేరు వేరేగా ఉండి కులాలని కూడా సోషల్ మీడియా గురించి డబ్బుల గురించి మార్చేసుకునే పరిస్థితులు ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చిన పరిస్థితి. ఈరోజు అధ్యక్ష నేను నిజంగా చాలా బాధ. ఎస్ అధ్యక్ష, దాని గురించి వస్తున్నాను అధ్యక్ష. డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి చైర్ లో కూర్చున్నటువంటి రఘురామకృష్ణరాజు గారు కూడా మీరు లిస్టు చెప్తా ఉన్నారు, వాళ్ళ మీద చర్యలు ఏం లేవా అని చెప్పేసి అంటా ఉన్నారు. మీరు స్పీకర్ గా ఉన్నారు అన్నటువంటి విషయాన్ని రఘురామకృష్ణరాజు గారు మర్చిపోతా ఉన్నారు. ఒకవేళ మీకు శాసనసభలో ఒక సభ్యుడిగా ఉండి, ఒక ఎమ్మెల్యేగా సభ్యుడిగా ఉండి గవర్నమెంట్ తరఫున స్టాండ్ తీసుకొని మీరు ప్రతిపక్షాన్ని గట్టిగా ఏకి పారేయాలనుకుంటే, ప్రతిపక్షాన్ని గట్టిగా మనం ఇంకా విమర్శించాలనుకుంటే మీరు అర్జెంట్ గా డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి మీరు ఒక ఎమ్మెల్యేగా మీరు ఇక్కడ ఎమ్మెల్యే సీట్ లో కూర్చొని మీరు ఎంతనైనా వైసీపీని విమర్శించండి, ఏం తప్పులేదు. ఎంతనైనా మీరు ప్రతిపక్ష పార్టీ నాయకులను విమర్శించండి. కానీ మీరు ఆ స్పీకర్ చైర్ లో కూర్చున్నప్పుడు కొంత విచక్షణ ఉండాలండి. స్పీకర్ చైర్ లో కూర్చున్నప్పుడు వైసీపీ వాళ్ళని శత్రువులుగా, టీడీపీ వాళ్ళని మిత్రువులుగా, బీజేపీ వాళ్ళని ఎడమ చేతితో చూసినట్టు, జనసేన వాళ్ళని ఇప్పుడు మనతో ఉన్నారు కాబట్టి ఓకే అన్నట్టుగా ఇట్లా కాదు. మీరు అందరి సభ్యులను సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత ఆ చైర్ లో కూర్చున్నప్పుడు మీకు ఉండాలి. అలా కాకుండా మీరు ఇంకేం లేదు, మీకు ఎందుకు అంత ఆతృత వస్తా ఉంది? స్పీకర్ కదా మీరు, డిప్యూటీ స్పీకర్ కదా మీరు, ఆ పొజిషన్ లో ఉన్నారు కదా. చర్యలు తీసుకోవాలన్నా తీసుకోకూడదా గవర్నమెంట్ విల్ బి డిసైడ్. గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది, దాని మీద చర్చ జరుగుతుంది. అటు ప్రతిపక్షం అంటే ప్రతిపక్షం మాట్లాడుతుంది, క్వశ్చన్స్ రేజ్ చేస్తుంది, దాని మీద చర్చ అయిన తర్వాత బిల్లు పాస్ అయినప్పుడు అవుతుంది. అంటే ఈ రకమైనటువంటి ధోరణి అసెంబ్లీలో ప్రవర్తించడం ఏమాత్రం కరెక్ట్ కాదు.